ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజాము ప్రార్థన. రండి ఒక చక్కని పాట పాడుకుందాము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యము భక్తుడైనటువంటి యోహాను పాత్మాసు ద్వీపంలో పరవశుడై పరలోక దర్శనము చూసిన సంఘటనను వివరిస్తూ ఉన్నటువంటి వాక్యము 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలలో ఒక క్రూర మృగం గురించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ మృగానికి సంబంధించినటువంటి అంశాలు ఏమంటే, దానికి 10 కొమ్ములు ఉన్నాయట, 7 తలలు ఉన్నాయంట. ఇది భయంకరమైన ఒక క్రూర మృగము. ఈ క్రూర మృగమునకు 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు అధికారం ఇవ్వబడింది. ఈ మృగము కేవలము పరిశుద్ధులపై, దేవుని బిడ్డలపై విజయం సాధించాలని వారిని శ్రమ పెడుతూ వచ్చు ఉంది. అయితే ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా దేవుని బిడ్డలు వెరవకుండా, దానికి నమస్కారం చేయకుండా దేవునికే నమస్కారం చేస్తూ ఉన్నటువంటి వారి గురించిన వివరణ ఇక్కడ ఉన్నది. జగదుత్పత్తి మొదలుకొని భూజనులందరూ ఈ క్రూర మృగానికి నమస్కారం చేస్తూ ఉన్నారంట. ఈ క్రూర మృగానికి నమస్కారం చేసేవారు ఎవరంటే, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు లేవు. వారే ఈ క్రూర మృగానికి నమస్కారం చేసి దాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవో వారు మాత్రము దేవాది దేవుడైనటువంటి ఆ దేవునికే వారు నమస్కారం చేస్తూ ఉన్నారు, ఆయనని ఘనపరుస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. కనుక ఈ విషయాలను ఇక్కడ చక్కగా యోహాను గారు గమనిస్తూ రాస్తూ వచ్చాడు. కనుక ఆ క్రూరముఖం ఎన్ని హింసలు పెట్టినా, పరిశుద్ధులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెరవకుండా, దానికి నమస్కారం చేయకుండా ఉన్న దాన్ని బట్టి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మనం గమనించినట్లయితే, పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి యెరూషలేము పరిశుద్ధ పట్టణం, ఆ గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నటువంటి వారు మాత్రమే ప్రవేశిస్తారు. నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడెవడైనను ఆ పరలోకంలో ప్రవేశింపలేనే లేడు అని అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇది భవిష్య కాలంలో జరగబోతున్నది. యేసు ప్రభువు వారు ఆయన ప్రధాన దూత శబ్దంతో ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ శ్రమలు అనుభవించేవారు అనేకులు ఉంటారు. కనుక వారు శ్రమల నుంచి జయం పొందిన వారైతే ఆయన న్యాయపీఠం ముందు నిర్దోషులుగా నిలబడి వారు దేవుని సన్నిధిలో నిత్యము యుగయుగాలు జీవించేటువంటి గొప్ప అవకాశము వారికి కలిగి ఉంటారు.
కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఈనాడు అనుభవిస్తున్నటువంటి అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక బాధలు ఈ మృగము లాంటి లోకము మనకు కలిగిస్తున్నా మనం చూస్తున్నాం. చాలామంది క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, బాధలు పెడుతూ ఉన్నారు, మరి దండిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. అయినప్పటికీ వారికి వెరవకుండా దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులు, పరిశుద్ధులు దేవుని కొరకు నిలబడుతున్నారు, హతసాక్షులు కూడా అవుతున్నారు. వీరందరికీ మరి దేవుని సన్నిధి ఉంటుంది, ఆ పరిశుద్ధ పరలోక పట్టణంలో ప్రవేశం ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి నీవు నేను అలా జీవిస్తున్నామా? మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వెరవకుండా దేవుని వైపే చూస్తూ దేవుని కొరకు జీవించే నిఖార్సైనటువంటి క్రైస్తవ జీవితం కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాటి నీ యొక్క వాక్యము మాకు తండ్రి గుణపాఠముగా మీరు చూపించినట్టుగా వందనాలు. అవును తండ్రి, ఈ లోకంలో మాకు ఎన్నో శ్రమలు, ఆ శ్రమల గుండా మేము ప్రయాణం చేస్తూ నీ కొరకు నిలబడేటువంటి బిడ్డలంగా ఉండడానికి మీ కృపను కోరుకొంచున్నాం. నీ సహాయం లేనిదే, నీ కృప లేనిదే మేము ఈ లోకంలో ఎలాంటి పరీక్షలు జయించలేము. కనుక అట్టి కృప మాకు అనుగ్రహించి నీ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి బిడలుగా ఉండడానికి మమ్మల్ని నిత్యము నడిపించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.